2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో. ఈ కొడుకు గుండె మీద రాయి 2034 వరకు. వాడు రేవంత్ రెడ్డి పిల్లలు మళ్ళీ ఇంకోసారి వస్తే చెప్పుతోనే కొడతాం. వాళ్ళ లీడర్ అయిన వాళ్ళ ఇంటి ముందరికి వస్తే ఇవన్నీ రైతులు కదా. రేవంత్ రెడ్డి పిల్లలు అక్కడ ఉండి అది చేసినట ఏ వాళ్ళ మాట హామీ వేయాలని రేవంత్ రెడ్డి ఎక్కితే పాతలకు పోవాలి. లంచ కొడుకు ఆయన కొట్టిన ఓట్లను బామ్మార్ది కాడు. లంచోడుక కదరా, ఓర్ బామ్మార్ది కాదరా. మా పేరు వాడు చేసింది ఏది లంచోడుకు. సిగ్గున్నదా, బుద్ధి ఉందా? లంచోడికి అన్నం తింటాడా వాడు? అన్నం తింటాడా, గడ్డి తింటాడా? తీవ్రంత ఒక లంచోడు వాడు. వీళ్ళు రైతులే కదా, వారికి చెప్పు తీసుకొని మేడ కట్టను లంచోడికి. వాడికి సిగ్గు వాళ్ళు వారికి చెప్పు తీసుకొని కొంత రేపు ఎన్నికలు రాని వారికి చెప్పు మేడ కడతాం మేము. ఆ లంచోడికి మంచిగానే ఉంటాడు. వాడు కుర్చీలో ఉంటాడా, ఇది దిగుతాడా అంతే. వాడు రేవంత్ రెడ్డి గారు మొట్ట దిగ పోవాల్సిందే వాడు. మళ్ళీ వాడిని ఓట్లా ఇంకేమైనా దట్టు కూడా ఆ మందు కట్టాలి లేక లంచోడుకు మాకు ఇంత ఇబ్బంది. దొంగ పాడక దొంగ కాంగ్రెస్ ఇది లంచవాడికి చెప్పుతాడు కదా భారకానికి లంచవాడికి చెప్పు వేస్తాం మేడకు. లంచవాడికి చెప్పు వేస్తాం మేడకు. అవసరమా లంజా కొడక? నువ్వు నీ అమ్మని దెంగించుకొని తెచ్చున్నావు మాకు జాతి దెంగుడు. వాడు అంతా పెద్ద ఇచ్చేస్తాను. నీ అమ్మ రైతు లేదు, నువ్వు ఎట్లా బతున్నా లంజా కొడక? నీ అమ్మ దొంగ పూకున్నా సుల్లి దొంగ లంజా లంజా కొడక. నువ్వు పిరి బస్ ఎందుకు పెట్టావు? నీ అమ్మ పూకు దెంగుడు లంజా కొడుకు. వాడు ఏముంటాడు వాడు? అసలు తెలియలేని లంజా కొడుకు, పుట్టించే తెలియలేని లంజా కొడుకు. తప్పుడు ఇంట్లో గర్వ పెట్టుకొని పండుకొని